నమస్కారం అండి. 11వ రోజు క్లాస్కి మీకు స్వాగతం. సో ఇవాళ మనము చెప్పుకునే టాపిక్ అగైన్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది వచ్చేసి చాలా సింపుల్ టాపిక్ బట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న టాపిక్స్లో వీటిని మనము చెప్పుకోవడం జరిగింది, కానీ క్షుణ్ణంగా వీటి గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవాళ ఇస్తున్నాను. ఓకే, అవేంటి అంటే టు బీ ఫార్మ్స్, అంటే యామ్, ఈజ్, ఆర్, ఇవి బీ ఫార్మ్స్ అంటాం కదా వీటిని. సో వాటి గురించి, తర్వాత వాటిని ఎలా వాడాలి, వాటిలో పాజిటివ్స్ నెగటివ్స్ ఎలా చేయాలి అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ ముందుగా దీనికి ఉన్నటువంటి రూల్స్, అంటే ఎప్పుడు యామ్ వాడాలి, ఎప్పుడు ఈజ్ వాడాలి, ఎప్పుడు ఆర్ వాడాలి అనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఐ వచ్చినప్పుడు యామ్ అనేది వస్తుంది డెఫినెట్గా. ఓకే, ఐ వచ్చినప్పుడు మనకి యామ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే యామ్ అనేది ఐకి, ఈ అపాస్ట్రఫీ అంటే ఇలా పైన కామా పెడితే మనము అపాస్ట్రఫీ అంటారు దాన్ని. అపాస్ట్రఫీ ఎం అనేటువంటిది దాని యొక్క షార్ట్ ఫామ్ అనమాట. ఇది పాజిటివ్ సెంటెన్స్లో రాసినప్పుడు. నెగిటివ్లో ఎలా ఉంటుంది? యామ్ నాట్. ఓకే, దాని షార్ట్ ఫామ్ చూసినట్లయితే అపాస్ట్రఫీ ఎం నాట్. ఓకే, నెక్స్ట్ హీ, షీ, ఇట్ అంటే సింగులర్ నౌన్స్ ఇవి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఓకే, ఈ ఈజ్ యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసి అగైన్ అంటే హీజ్, షీజ్. ఓకే అన్నప్పుడు ఇట్ ఈజ్, దానికి పైన అపాస్ట్రఫీ, హీ తర్వాత అపాస్ట్రఫీ పెట్టి లేదా షీ తర్వాత పైన కామ పెట్టి ఎస్ పెడితే ఈజ్ యొక్క షార్ట్ ఫామ్ అనమాట. ఓకే, సో అపాస్ట్రఫీ అండ్ ఎస్ ఈజ్ షార్ట్ ఫామ్ ఫర్ ఈజ్. ఇక్కడ నెగటివ్ చూసుకున్నట్లయితే ఈజ్ నాట్ అని రాయవచ్చు. ఇజంట్ అంటే ఈఐఎస్ఎన్ పైన అపాస్ట్రఫీ టీ, ఇజంట్ అనేది రాయవచ్చు. ఇది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మనము. తర్వాత ఆ యొక్క సబ్జెక్ట్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి నాట్ అనేటువంటి దాన్ని కూడా మనము రాయవచ్చు అనమాట. సో 3 డిఫరెంట్ వేస్లో నెగిటివ్ అనేది మనము రాసుకోవచ్చు. నెక్స్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చూసినట్లయితే యూ, వి, దే. యూ ఇంకా వి ఇంకా దే, వీటికి అంటే ఇవి ప్లూరల్ నౌన్స్. సో దీనికి సంబంధించినంత వరకు ఆర్ అనేది వస్తుంది మనకి. ఆర్కి షార్ట్ ఫామ్ చూసినట్లయితే అపాస్ట్రఫీ ఇంకా ఆర్ఈ. ఓకే, సో దీని నెగిటివ్ చూసినట్లయితే ఆర్ నాట్ అని రాయొచ్చు, అపాస్ట్రఫీ ఆర్ఈ రాసి నాట్ రాయొచ్చు, లేదా ఆర్ఎంట్, ఏఆర్ఈఎన్ అపాస్ట్రఫీ టీ, ఆర్ఎంట్. అంటే ఇవి రెండు దీని యొక్క షార్ట్ ఫామ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే యామ్ నాట్కి షార్ట్ ఫామ్ అనేటువంటిది ఇది ఒకటే ఉంది, యామంట్ అనేటువంటిది లేదు. అంటే బేసికలీ ఇంగ్లీష్లో యామంట్ అనేటువంటిది వాడుకలో ఉన్నట్టుగా అంటే నేను చూడలేదు యాక్చువల్లీ. సో అదైతే రాదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, యామంట్ అనేటువంటిది ఉండదు. సో ఐఎమ్ నాట్, అపాస్ట్రఫీ ఎం నాట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ రాయడం జరిగిందండి. మనం ఈ ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి చూసుకుంటూ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళడం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ మనం ఇచ్చుకున్నట్లయితే ఐ యామ్ అ స్పోర్ట్స్ పర్సన్, ఐ వచ్చింది కాబట్టి యామ్. ఓకే, అదే నేను దీనికి షార్ట్ ఫామ్ రాయాలనుకోండి, అప్పుడు ఐ అపాస్ట్రఫీ ఎం. ఓకే, అంటే ఏ తీసేసి అపాస్ట్రఫీ పెట్టి ఎం పెడితే యామ్. అప్పుడు మనం చెప్పడం కూడా ఐ యామ్ అని చెప్పము, యామ్ అ స్పోర్ట్స్ పర్సన్ అంటే ఐఎమ్ అ స్పోర్ట్స్ పర్సన్. ఇది ఇప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటిది అనమాట ఈ షార్ట్ ఫార్మ్స్ లాంగ్వేజ్. సో ఐఎమ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఫాస్ట్గా చెప్పేయాలి. ఐ యామ్ అ స్పోర్ట్స్ పర్సన్ అనకుండా ఐఎమ్ అ స్పోర్ట్స్ పర్సన్. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ అ డాన్సర్. ఓకే, షీ ఈజ్ అ డాన్సర్ అనే దాన్ని కూడా మనం షార్ట్ ఫామ్ రాసామనుకోండి, షీఈస్ అ డాన్సర్, షీఈస్ అ డాన్సర్. ఫాస్ట్గా మనం చెప్పామనుకోండి, అప్పుడు ఎలా అవుతుంది? షీఈస్ అ డాన్సర్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. దీని షార్ట్ ఫామ్ రాసినట్లయితే ఇట్స్ రైనింగ్ నౌ, ఇట్స్ రైనింగ్ నౌ. ఓకే, నెక్స్ట్ యు ఆర్ అ గుడ్ పర్సన్. యు ఆర్ అ గుడ్ పర్సన్కి షార్ట్ ఫామ్ ఒకవేళ మనం రాయాలనుకోండి, యు ఆర్ అ గుడ్ పర్సన్. దాన్ని పలకడం, ప్రొనౌన్స్ చేయడం కూడా చూడండి. యు ఆర్ అ గుడ్ పర్సన్, యు ఆర్ అ గుడ్ పర్సన్ అని అలా లెందీగా కాకుండా యు ఆర్ అ గుడ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ we are playing chess. ఇక్కడ we are playing అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఆర్ అనేటువంటి దానికి షార్ట్ ఫామ్ అగైన్ we are playing chess. ఫాస్ట్గా చెప్పినప్పుడు we are playing chess అనకుండా we are playing chess, we are playing chess. ఓకే, we are playing chess. నెక్స్ట్ they are eating their snacks. ఇక్కడ కూడా షార్ట్ ఫామ్ రాయొచ్చు మనం, దే అపాస్ట్రఫీ ఆర్ఈ.
they are eating their snacks. They are eating their snacks. Okay, next Geeta and Sita are sisters. ఓకే, మరి ఇక్కడ షార్ట్ ఫామ్ రాయడానికి వీలు అవుతుందా? అవ్వదు. ఎందుకు అంటే గీత ఒక అమ్మాయి, సీత అనేది ఒక అమ్మాయి, అంటే ఇండివిజువల్ పర్సన్స్ కదా వాళ్ళు, సింగులర్ కిందికే వస్తుంది. సో సింగులర్ కిందికి వస్తుంది, బట్ ఇక్కడ ఇద్దరు కలిసి ప్లూరల్ అవుతుంది కాబట్టి ఆర్ అనేది రాసాము. కానీ ఇక్కడ షార్ట్ ఫామ్ రాయడం అనేది కుదరదు. ఎందుకు అంటే నేను షార్ట్ ఫామ్ పెట్టాలి అంటే దే అనే వర్డ్ ఉంటేనే షార్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను గీత అండ్ సీత ఈ అపాస్ట్రఫీ పెట్టి ఆర్ అనేటువంటి దాన్ని నేను అన్వయించలేను అనమాట. రెండు కలిపి ఒకే వర్డ్గా ఉన్నప్పుడు, దేగా ఉన్నప్పుడు మాత్రమే షార్ట్ ఫామ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా రెండు వేరే వేరే పేర్లు ఉండి ఆర్ వచ్చినప్పుడు గీత అండ్ సీత ఆర్ సిస్టర్స్, దట్స్ ఇట్. దానికి షార్ట్ ఫామ్ అనేది ఆర్కి మనము ఇక్కడ అన్వయించలేదు. ఓకే, నెక్స్ట్ జేమ్స్ ఈజ్ కమింగ్ టు ఇండియా. ఓకే, సో దీనికి షార్ట్ ఫామ్ ఎలా రాయొచ్చు? జేమ్స్ ఈజ్ కమింగ్ టు ఇండియా. ఓకే, జేమ్స్ ఈజ్ కమింగ్ టు ఇండియా. ఓకే, నెక్స్ట్ యు ఆర్ లేట్ టు ద క్లాస్. సో దీనికి కూడా మనం షార్ట్ ఫామ్ రాయొచ్చు. యు ఆర్ లేట్ టు ద క్లాస్, యు ఆర్ లేట్ టు ద క్లాస్. ఇక్కడ మనం గమనించండి, ఆర్ అనేటువంటిది కంప్లీట్గా ప్రొనౌన్స్ చేయట్లేదు. యు ఆర్ లేట్ టు ద క్లాస్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్. ఇది కూడా అంతే, అపాస్ట్రఫీ ఎం. ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్. ఓకే, వెరీ షార్ట్, ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ వెరీ షార్ట్. ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్. ఓకే, సో ఇవి పాజిటివ్గా ఉన్నప్పుడు ఓకే. మనం నెగిటివ్ ఫార్మ్స్ చెప్పుకోవాలి అని చెప్పాం కదా. నెగిటివ్ ఫార్మ్స్ చెప్పుకోవాలి అంటే కనుక సింపుల్. ఇక్కడ చూడండి, ఆమె స్పోర్ట్స్ పర్సన్ అన్నాం కదా. సో సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు? నెగిటివ్ ఫామ్ రాసేటప్పుడు ఐఎమ్ నాట్ అ స్పోర్ట్స్ పర్సన్. ఓకే, నెక్స్ట్ షీ ఈజ్ అ డాన్సర్. సో దీనికి రెండు రకాలుగా చెప్పాను. షీ ఈజ్ నాట్ అని రాయొచ్చు, షీ ఈజ్ నాట్ అ డాన్సర్. ఈవెన్ దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, ఈ అపాస్ట్రఫీ వేస్తున్నప్పుడు నాట్ పక్కన పెట్టేసి రాయడము కరెక్టే. లేదు అంటే కనుక షీ ఇజంట్ అ డాన్సర్, ఇజంట్. ఓకే, షీ ఇజంట్ అ డాన్సర్. నెక్స్ట్ ఇట్స్ రైనింగ్ నౌ. ఓకే, సో దీన్ని రాయాలనుకోండి, ఈ అపాస్ట్రఫీ వేస్తూ ఉండగానే మనము ఇక్కడ పక్కన ఇట్స్ నాట్ రైనింగ్ నౌ, ఇట్ ఇజంట్ అంటే ఇట్స్ నాట్ అనేది రాయాలి, నాట్ కంప్లీట్గా. లేకపోతే ఇట్ ఇజంట్, ఇట్ ఇజంట్ రైనింగ్ నౌ. ఓకే, నెక్స్ట్ యు ఆర్ అ గుడ్ పర్సన్. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇలాగే ఉంచి మనము జస్ట్ నాట్ యాడ్ చేయడం వల్ల యు నాట్ అ గుడ్ పర్సన్. డోంట్ సే దిస్, బట్ ఐమ్ టెల్లింగ్ ఎగ్జాంపుల్గా యు నాట్ అ గుడ్ పర్సన్. ఓకే, ఇలా యూకి అపాస్ట్రఫీ ఆర్ఈ ఉంచి నాట్ పెట్టేసి యు ఆర్ నాట్ అ గుడ్ పర్సన్ అనొచ్చు. ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు నెగిటివ్ ఫామ్? యు ఆరంట్ అ గుడ్ పర్సన్, యు ఆరంట్ అ గుడ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే. వీఆర్ ప్లేయింగ్ చెస్ కదా. సో వీఆర్ నాట్ ప్లేయింగ్ చెస్, ఇలా కూడా రాయొచ్చు. లేదా దీన్ని మనం ఏం చేద్దాము, ఆరంట్, we aren't playing chess. Okay, next they are eating their snacks. So they are not eating, they are not eating their snacks, or they aren't eating, they aren't eating their snacks. ఇక్కడ చూడండి, గీత అండ్ సీత, ఇక్కడ నేను అపాస్ట్రఫీ ఆర్ఈ పెట్టలేనున్నాను కదా. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒకే ఒక నెగిటివ్ ఛాన్స్ ఏంటి? ఆరంట్. సీత అండ్ గీత ఆరంట్ సిస్టర్స్, అంటే వాళ్ళిద్దరూ సిస్టర్స్ కాదు. సీత అండ్ గీత ఆరంట్ సిస్టర్స్. నెక్స్ట్ జేమ్స్ ఇస్ కమింగ్ టు ఇండియా కదా. జేమ్స్ ఇస్ నాట్. James is not coming to India. Okay, ఇలా apostrophe s not పెట్టొచ్చు. Or I can write it as James isn't. James isn't
కమింగ్ టు ఇండియా. నెక్స్ట్ యు ఆర్ నాట్, ఇక్కడ కూడా అంతే, యు ఆర్ నాట్ లేట్ టు ద క్లాస్ ఆర్ యు ఆర్ంట్ లేట్ టు ద క్లాస్. యు ఆర్ంట్. I'm not having my lunch, or I can write it as దీనికి ఐఎమ్ నాట్కి ఇది ఒక్కటే ఉందని చెప్పాను కదా, సో ఐఎమ్ నాట్ హ్యావింగ్ మై లంచ్. ఓకే, ఈ యొక్క ఫామే రాస్తాం దీనికి. ఓకే, సో ఇది పాజిటివ్ నుంచి నెగటివ్లోకి కన్వర్ట్ చేయడం. అంటే షార్ట్ ఫామ్స్ గురించి డిస్కస్ చేసాము, ఎప్పుడు యూజ్ చేయాలి అనేటువంటిది డిస్కస్ చేసాము. ఒకసారి బ్రీఫ్ చేస్తాను నేను. ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి కంపల్సరీ. యామ్కి అపాస్ట్రఫీ ఎం పెట్టడమే ఒక షార్ట్ ఫామ్. ఓకే, దానికి నెగిటివ్ వచ్చేసి యామ్ నాట్ రాయొచ్చు, లేదా అపాస్ట్రఫీ ఎం తర్వాత నాట్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ హీ షీ ఇట్కి ఈజ్ రాయాలి. ఈజ్కి షార్ట్ ఫామ్ అపాస్ట్రఫీ ఎన్డిఎస్. దానికి నెగిటివ్స్ వచ్చేసి ఈజ్ నాట్ రాయొచ్చు, ఈజంట్ రాయొచ్చు, అంటే ఐఎస్ఎన్ అపాస్ట్రఫీ టీ రాయొచ్చు, లేదా ఆ యొక్క సబ్జెక్ట్కి అపాస్ట్రఫీ ఎస్ ఉన్నప్పుడు పక్కన నాట్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ యూ వి దే. యూ వి దేకి ఇవి ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వస్తుంది. ఆర్కి షార్ట్ ఫామ్ వచ్చేసి అపాస్ట్రఫీ ఆర్ఈ. ఓకే, నెగిటివ్స్ వచ్చేసి ఆర్ నాట్, తర్వాత ఆర్ంట్, ఇంకా అపాస్ట్రఫీ ఆర్ఈ రాసి నాట్ రాయడం అనమాట. సో ఇవి మనకి యామ్, ఈజ్, ఆర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇవి మీరు అంటే కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేవి ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇది డెఫినెట్గా మనకి డే టు డే లైఫ్లో సెంటెన్స్ ఫార్మేషన్స్కి, అంటే ఎక్కువ ఈజీ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి డెఫినెట్గా యూజ్ అయ్యేటువంటి అంటే ఇవి చెప్పాలి అంటే యాక్చువల్లీ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. సో ఇవి డెఫినెట్గా చాలా యూజ్ అవుతాయి అనమాట. అంటే సెంటెన్సెస్ డే టు డే లైఫ్లో మనం మాట్లాడుకునే సింపుల్ ఇంగ్లీష్కి చాలా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.